హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయిన, ప్రతి ఒక్కరికి బాగా నచ్చిన ద టేస్టీ బటర్ చికెన్ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఇష్టపడిన రెసిపీ. రోటీతో అయినా, పుల్కాతో అయినా, నాన్తో అయినా, పరాటాతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ బటర్ చికెన్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి క్లీన్గా వాష్ చేసుకున్న హోల్ చికెన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హోల్ చికెన్తో ప్రిపేర్ చేస్తున్నాను. బోన్లెస్ చికెన్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకున్న చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ కారం, రుచికి సరిపడేంత ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 లెమన్ జ్యూస్ వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్కి బాగా కలిసిన తర్వాత 1 ఫుల్ టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలి. తీసుకున్న పెరుగు కమ్మగా ఉంటే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని, ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక పెద్ద సైజు బటర్ క్యూబ్ని వేసుకొని, బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియన్ పీసెస్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 3 పచ్చిమిర్చిని, పీల్ తీసిన 8 వెల్లుల్లి రెబ్బలు, ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లంని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 50 గ్రాముల జీడిపప్పును కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. టొమాటోలు చిన్నగా ఉంటే 3 టొమాటోలను కట్ చేసుకోండి. పెద్ద సైజు అయితే 1 సరిపోతుంది. వీటన్నింటినీ 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూను జీరా పౌడర్, 1 స్పూను కసూరి మేతిని వేసుకొని వీటన్నింటిని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కారం మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెష్ క్రీమ్ని ఒక 80 ml ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ఈ క్రీమ్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్తో పాటుగా నేను 4 క్యూబ్ల బటర్ని వేస్తున్నాను. 6 క్యూబ్ల బటర్నైనా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని చికెన్ని 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బటర్ చికెన్ పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలి అంటే బటర్లో చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ని ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుంది. 2 వైపులా కలుపుతూ చికెన్ని బాగా డ్రై అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయ్యేలోగా ఉడికించుకున్న ఈ మసాలా అయితే పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కూడా చెక్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంకొక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. మీకు ముందే చెప్పాను కదా, చికెన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ టేస్ట్ అంత బాగుంటుంది. చికెన్ పైన గోల్డెన్ కలర్ రావాలి, లోపల స్మూత్గా ఉండాలి. అలా ఉంటే ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చికెన్ని బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 3 బటర్ క్యూబ్స్ని వేసుకోవాలి.
బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, హాఫ్ టీ స్పూన్ షాజీరాని వేసుకొని షాజీరా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. మసాలాని వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఏదైనా కొంచెం పేస్ట్ ఉండిపోతుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని దీనిలోకి కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం హీట్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మంచి కలర్ కోసం నేనైతే 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆప్షనల్ మాత్రమే. మంచి కలర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఈ రెండింటిని కలుపుతూ 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఇది బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి. చికెన్ పీసెస్తో పాటుగా 20 ml ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకొని చికెన్ పీసెస్ని గ్రేవీతో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ గ్రేవీ పూర్తిగా కలిసిన తర్వాత మూత పెట్టేసి 6 నుంచి 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి బటర్ సపరేట్ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉండే బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. బటర్ చికెన్ని వేడిగా ఉన్నప్పుడు తింటేనే దీని పూర్తి టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాం. నేను చేసిన ఈ బటర్ చికెన్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.